Treasure of nature, embracing the diversity in food, enriched with minerals, nutrients, powerhouse when we consume. In harmony with nature, let's learn about superheroic food millets. Hello, my dear little friends and their moms. This is your Koma Machu ready with new season millets stories episode 2. Happy mornings may start with our superheroic food millets. అనగనగా కనువ అనేది విలేజ్. అందులో రాన్ అనే ఒక అబ్బాయి. రాన్ వాళ్ళ అమ్మ రియా అండ్ డాడ్ జాన్. రాన్కి 5 ఇయర్స్. ఇంటికి 5 కిలోమీటర్స్ దూరంలో స్కూల్ ఉండేది. వాళ్ళ నాన్న జాన్ రోజు సైకిల్ పైన తీసుకెళ్లేవారు స్కూల్కి. రాన్ ఫ్రెండ్స్ కియారా అండ్ శామ్. వాళ్ళ ఇల్లు 6 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. రోజు సైకిల్ పైన వెళ్ళేవాళ్ళు. రాన్ క్లాస్లో చాలా సైలెంట్గా బుద్ధిగా ఉంటాడు, అస్సలు అల్లరి చేయడు. కానీ కియారా అండ్ శామ్ చాలా నాటి. టీచర్ చెప్పే మాట అసలు వినేవారు కాదు. స్కూల్కి రోజు లేట్గా వచ్చేవాళ్ళు. ఒకరోజు రాన్ వాళ్ళ నాన్నతో స్కూల్కి వచ్చేటప్పుడు సైకిల్ చైన్ ఊడిపోయింది. రాన్ వాళ్ళ నాన్నకి చేతికి దెబ్బ తగిలి ఉండడంతో చైన్ పెట్టలేకపోయారు. రాన్ చైన్ని తీయడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళ ఫ్రెండ్ శామ్ అక్కడికి వచ్చాడు. రాన్ ఏమైంది, చైన్ని పెట్టలేకపోతున్నామని హెల్ప్ చేద్దామని అడిగాడు శామ్. అవును, ట్రై చేస్తున్నాను అన్నాడు రాన్. ఇలా చాలాసేపు ట్రై చేశాడు, అయినా సైకిల్ చైన్ పెట్టలేకపోయాడు రాన్. అప్పుడు శామ్ వచ్చి నేను పెడతాను అని చెప్పి కొన్ని సెకండ్స్లో సెట్ చేశాడు. అప్పుడు రాన్ ఇంకా వాళ్ళ నాన్న ఇంత తొందరగా ఎలా పెట్టేస్తావు చైన్ని అని అడిగారు. అప్పుడు శామ్ అన్నాడు, నేను రోజు మిల్లెట్స్ నా డైట్లో ఖచ్చితంగా తింటాను. మిల్లెట్స్ అంటే ఏంటి అని రాన్ అడిగాడు. దానితో జాన్ వాటి గురించి ఇలా చెప్పాడు. రోజు అమ్మ జావా చేసి ఇస్తుందిగా నీకు, అది రాగి, సూపర్ హీరోయిక్ ఫుడ్ మిల్లెట్తో చేసింది. రాగి అనేది ఒక మిల్లెట్, బ్రౌన్, రెడ్డిష్, వైట్ కలర్స్లో ఉంటుంది. కానీ నువ్వు దాని కలర్ నచ్చకపోవడంతో పక్కన పెడతావు. అవును నాన్న, నాకు కలర్ అస్సలు నచ్చదు, అందుకే దాన్ని తాకని నేను రానని రాన్ చెప్తాడు. అందుకు శామ్ అంటాడు, కలర్ అంటే నాకు నచ్చదు, కానీ మా తాతయ్య చెప్పారు రాగులు రోజు లేదా వీక్లీ 3 టైమ్స్ తినాలి, అప్పుడు మన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుందట. మా అమ్మకు నాకు ఇష్టమని బిస్కెట్స్ చేసింది, అవి రాగితోటి చాలా టేస్టీ ఉంటాయి. ఈరోజు స్నాక్స్లో అవే తెచ్చాను అని టేస్ట్ చూడడానికి రాన్కి ఒక బైట్ ఇస్తాడు. రేపటి నుంచి ఇవే తీసుకురా, చాలా నచ్చాయి నాకు ఇవి అని రాన్ అంటాడు. ఇంతలో జాన్ సైకిల్ పైన స్కూల్ దగ్గరికి వస్తాడు. శామ్ తన సైకిల్ని పక్కన పెడుతుండగా అక్కడ ఒక తాతయ్య వయసు గల మనిషి కట్టెల మోపుని తలపై పెట్టుకొని చేతిలో గడ్డిని పట్టుకొని పాటలు పాడుతూ వెళ్తుంటాడు. జాన్ అతన్ని పిలిచి, మీరు ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఇంత బరువుని ఎలా మోయగలుగుతున్నారని అడగగానే తన తినే లంచ్ బాక్స్ని చూపిస్తాడు తాత. అందులో రాగి రొట్టెలు, పక్కనే ఉన్న ఉల్లికారం చూపిస్తాడు. నా రోజు ఆహారం ఇదే, నేను అన్నం తినను, రాగి జొన్నలతో చేసిన రొట్టెలు లేదా గంజి తాగుతాను అని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకి రాన్ వాళ్ళ నాన్న సహాయం లేకుండా ఒంటరిగా సైకిల్ పైన వచ్చేస్తాడు స్కూల్కి. ఇంతకంటే ముందుగా చురుగ్గా హుషారుగా అయ్యాడు. ఆ రోజు తాత చెప్పిన మాటలు విని మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశాడు రాన్. మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథ విన్నారు కదా. మీరు కూడా రాన్ లాగా స్ట్రాంగ్గా అవ్వాలనుకుంటున్నారా? అయితే హెల్దీగా అవ్వాలంటే సూపర్ హీరో మిల్లెట్ రాగిని వెంటనే తినడం స్టార్ట్ చేయండి. హ్యాపీ మిల్లెట్ మార్నింగ్ టు మై డియర్ munchkins. Love you all. Stay tuned to one more new superhero food. Thank you.